Hey guys, good morning. The Bhagavad Gita. Guys, this is the guys. Okay, competition. How to win friends and influence people. We have something to eat today. ఈ ఎవడో నాకు ఎందుకు హాయ్ అమ్మా మిల్టన్ చూపి డబ్బులు ఇచ్చి మళ్ళీ మా ఇంగ్లీష్ బుక్స్ పూరి చపాతి అయితే పాస్ చేసి బాక్స్ దిస్ జై శ్రీకృష్ణ. హే గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో గైస్, టుడే టైం అయితే మనకి 7 అయింది. సో ఇప్పుడే లేచా అనమాట, అంటే 5 minutes ముందు లేచా. ఫేస్ వాష్ చేసుకుని అయితే బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నా. సో గైస్, చాలా రోజుల నుంచి అంటే స్కూల్కి అయితే వెళ్తున్నా. సో టుడే అయితే స్కూల్కి వెళ్ళాలి. సో మళ్ళీ ఒక స్కూల్కి వెళ్ళి ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను ఈ డేస్లో, స్కూల్కి వెళ్ళే ముందు ఏం చేస్తున్నా, స్కూల్కి వెళ్ళిన తర్వాత టైం ఎలా సరిపోతుంది. సో ఈ వ్లాగ్లో మనం మొత్తం ఎంజాయ్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్ గైస్. సో గైస్, మనం ఫస్ట్ అయితే పైకి వెళ్ళిపోదాం. ఆ డైలీ రొటీన్ మనం కొంచెంసేపు ఒక 15 minutes అయితే ఎక్సర్సైజ్ చేసుకోవాలి. సో ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మనం చూద్దాం గైస్. సో గైస్, కాసేపు ఎక్సర్సైజ్ చేసాం అనమాట. ఇంకా ఇక్కడ మనకి చూడొచ్చు మీరు, చాలా గ్రీనరీ ఉంది. దగ్గు జలుబు అయితే తగ్గలేదు గైస్, అంటే కొంచెం తగ్గింది, కొంచెం పర్వాలే, కానీ లాస్ట్ బ్లాక్ కన్నా కొంచెం పర్వాలేదు అనమాట. సో అక్కడ మొత్తం గ్రీనరీ ఉంది. సో వీ కెన్ ఎంజాయ్ ఆన్ ద టెర్రస్ ఎ లాట్ గైస్. సో గైస్, మొన్న పోయినసారి ఇప్పుడు మనం సెల్ఫ్ హెల్ప్ బుక్స్ అయితే చదువుతున్నాం కదా. సో we have completed that book, and this time we are going to read the next book, which is the Bhagavad Gita. And let's start guys reading. Okay, appudu 7:20 అయిపోయిన time, and this 20 minutes we are gonna read the book. Okay, let's get started guys. సో గైస్, మనం లోపలికి అయితే వచ్చాం కిందకి. సో ఇక్కడ మనకి ఈరోజు టిఫిన్ వచ్చేసరికి మనకి ఉప్మా పెట్టాం అనమాట. చూడొచ్చు మీరు. తినేద్దాం గైస్. దిస్ ఇస్ ద ఉప్మా. ఓకే, బాగుంది, తిందాం మనం. ఇప్పుడు చూసాకైతే బాగుంది. మీకు కెమెరాలో అంత బాగా కనపడకపోవచ్చు, బికాస్ ఇట్స్ అ డమ్మీ కెమెరా. సో గైస్, నేను స్నానం చేసేసి మొత్తం రెడీ అయిపోయా. సో టైం వచ్చి 8:20 అయింది. సో ఇప్పుడు స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నాం. అండ్ గైస్, కాలేజ్. సో గైస్, నేను చెప్పాల్సింది అంటే మనకి ఓ సబ్స్క్రైబర్ ఉన్నారు గైస్, కమెంట్ చేస్తున్నాడు. సో బ్రో, మీరు మనం ఇప్పుడు ప్రజెంట్ మన వీడియో చూసినట్టయితే మీ పేరు అయితే కమెంట్ చేయండి బ్రో. దట్ ఈస్ సార్విన్ అయితే ఉంది. మీ రియల్ పేరు అయితే కమెంట్ చేయండి. నేను ఎన్నిసార్లు అడిగినా సరే మీరు మాత్రం పేరు అయితే కమెంట్ చేయట్లే. సో ప్లీజ్, దిస్ ఇస్ ద రిక్వెస్ట్. ఓకే సార్విన్ బ్రో, మీరు మీ పేరు అయితే కమెంట్ చేయండి. ఓకేనా? దెన్ గైస్, సబ్స్క్రైబ్ చేయండి గైస్. వ్యూస్ పెంచండి, కొంచెం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. ఓకే, మీరు చూస్తున్నారు వీడియో, subscribe, comment is very important. You comment, it will be rock, you know. Video పైకి వెళ్ళాలంటే వీడియో ఇస్ గుడ్, కంటెంట్ ఇస్ గుడ్, బట్ ద థింగ్ ఇస్ వీ నీడ్ టు మూవ్ అన్న. కొన్ని వీడియోస్ ఉంటాయి దానికి ఏమీ ఉండదు లోపల, బట్ దే గెట్ వైరల్. సో మన వీడియోస్ ఎంత ఉన్నా సరే మన వైరల్ వెళ్తలే, బికాస్ యు ఆర్ నాట్ షోయింగ్ దాట్, రైట్ గైస్? కమెంట్, లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్, దీస్ 4 things చేయండి గైస్ ప్లీజ్. ఓకే, సో ఇంకా ఇట్లాంటి మంచి వ్లాగ్స్ అయితే వస్తూ ఉంటాయి. ఇంకా నేనైతే స్కూల్కి వెళ్ళిపోతా గైస్. బాయ్. హే గైస్, వెల్కమ్ బ్యాక్ అగైన్. సో గైస్, స్కూల్ అయితే వచ్చేసాం ఇప్పుడు. అండ్ ఇప్పుడు టైం నియర్లీ కాదు, ఎగ్జాక్ట్లీ 6:15 అయింది. సో ఎస్, లెట్స్ కంటిన్యూ అవర్ డే బై రిమూవింగ్ అ బ్యాగ్ ఆన్ ద షోల్డర్స్. సో గైస్, ఫైనల్లీ మనం ఈ బుక్ అయితే కంప్లీట్ చేసాం. ద 6 secrets స్మార్ట్ స్టూడెంట్స్ డోంట్ టెల్ యూ, రిటర్న్ బై చందన్ దేశ్ముఖ్. గైస్, మీరు ఈ బుక్ చదవాలని నేను చాలా మంచి ప్రిఫర్ చేస్తాను. ఇఫ్ యూ నాట్ స్టూడెంట్ ఆల్సో మీరు ఈ బుక్ చదవండి. అండ్ ఐ హ్యావ్ అనదర్ బుక్, వి గాట్ ద ఆర్డర్ గైస్ ఫ్రమ్ అమెజాన్, విచ్ ఇస్ దిస్ వన్. ఓకే, హౌ టు విన్ పీపుల్ అండ్ హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్. దిస్ ఇస్ ఫ్రమ్ డేల్ కార్నీజీ. సో ఈ బుక్ చదవాలి, అప్పుడు మనం చూద్దాం హౌ ఇట్ విల్ బీ. ఓకే, సో గైస్, యా, వీ హ్యావ్ సంథింగ్ టు ఈట్ టుడే. And in snacks, you know this guys, this is made with idli rava I think, and చాలా బాగుండే. నేను యాక్చువల్లీ దీనికన్నా ముందు తిన్నా, వేడిగా ఇప్పుడే వచ్చినాయి. సో యా, లెట్స్ ఈట్ అండ్ కంటిన్యూ అడి గైస్.
సో గైస్ ఇప్పుడు మమ్మీ ఇచ్చిన స్నాక్స్ అయితే తినేసాం. సో ఎస్ గైస్ లెట్స్ గో అండ్ హ్యావ్ అ బాత్. అండ్ గైస్ ఈ బట్టలు వచ్చేసి చాలా బోర్ పడుతుంది వేసుకుని పొద్దున్న నుంచి. స్కూల్ అయితే వెళ్ళి ఎంజాయ్ చేసాం గైస్. చదివాం కూడా ఎంజాయ్ కూడా చేసాం. ఇక్కడ ఎంజాయ్ చేయాలన్నమాట. అంటే స్కూల్లోకి వెళ్ళినప్పుడు ఓన్లీ చదువుకోవడానికి కాకుండా ఎంజాయ్ కూడా చేయాలి. బికాస్ ఈ టైంలో కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాం మనం. ఎస్ గైస్ డ్రెస్ మార్చేసుకుందాం. అండ్ బూమ్ గైస్ మళ్ళీ రెడ్ అయితే వచ్చేసింది. బట్ ఓకే ఇట్స్ గుడ్. దిస్ మై అవుట్ఫిట్. కింద అయితే ఒక రిక్కర్ వేసుకున్నా, పైన ఒక షర్ట్ వేసుకున్నా గైస్. ఇప్పుడు కిచెన్లో ఎందుకు వచ్చాము అనమాట. సో ఐ హ్యావ్ సమ్ వాటర్ విచ్ ఐ నీడ్ టు హాట్. అంటే కొన్ని వాటర్ ఉన్నాయి. సో ఆ వాటర్ అనమాట నేను హాట్ చేస్తా, అంటే వేడి చేసి లెట్స్ డ్రింక్. బికాస్ ఐ గాట్ సిక్ రైట్. లెట్స్ గో. ఫస్ట్ అయితే ఇక్కడి నుంచి అయితే దీన్ని అయితే లేపి పక్కనట్టు పెట్టేద్దాం. ఇంకా ఈ గ్యాస్ స్టవ్ అయితే ఖాళీగా ఉండే, కానీ ఇక్కడ ఇంకోటి ఉండేది గైస్. సో దీన్ని కూడా లేపి పక్కన పెడదాం. సో ఫస్ట్ వీ హ్యావ్ టు ఇది లోపల కొన్ని వాటర్ అయితే పోయాలి. సో లెట్స్ గో. గైస్ దీని లోపల ఫుల్ వాటర్ పోసేద్దాం. ఇది చాలా ఎక్కువ అయిపోతాయి గైస్, చూద్దాం. సో ఇక్కడ ఆన్ చేస్తాం. సో దిస్ విల్ బి ట్రాన్స్ఫర్ టు దిస్. అండ్ ఒక 5 minutes దాకా ఇది ఎక్కడ ఉండిద్ది. దెన్ అప్ టు దెన్ విల్ డ్రింక్ దిస్ సగ్గుబియ్యం. ఓకే సగ్గుబియ్యం చూద్దాం, తాగుదాం. ఓకే ఈ రూమ్లోకి వచ్చేద్దాం. అరే బాయ్ వాట్ ఇస్ దిస్ రూమ్ గైస్, చల్ల చెత్తలు ఉండే. సో మొత్తం దీన్ని ఇప్పుడు మార్చేద్దాం. ఓకేనా, ఇన్ జస్ట్ వన్ సింగిల్. అండ్ దేర్ యు గో గైస్. ఫుల్ అనమాట మనం క్లీన్ చేసి పెట్టేసుకున్నాం. యా ఓకే లెట్స్ గో అండ్ బ్రింగ్ ఆ వాటర్ బ్యాక్. ఇక్కడ వాటర్ అయితే అయిపోయినట్టున్నాయి. సో ఈ వాటర్ అయితే మనం దీని లోపల నుంచి మిల్టర్ బాటిల్కి అయితే షిఫ్ట్ చేయాలి. ఓకే గాయస్ వచ్చేసాం మనం ఇప్పుడు యో రూమ్కి, మన రూమ్కి రూమ్కి వచ్చాం. సో ఎస్ ఇంకా ఇప్పుడు చదువుకున్నాం గైస్. పొద్దున్న చదువుకుంటున్నాం. దట్స్ అనదర్ థింగ్. ఎందుకంటే రేపు మనకి వీక్లీ టెస్ట్ అయితే ఉందన్నమాట. సో 3 subjects ఉన్నాయి, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. సో దట్ 3 subjects మనం చదవాలి. ఓకే లెట్స్ గెట్ స్టార్టెడ్ గైస్. యాజ్ యూజువల్ మ్యాథ్స్ ఇస్ మై వీక్ సబ్జెక్ట్. సో ఐఎమ్ రీడింగ్ మ్యాథ్స్ ఫస్ట్. 3 subjects అయితే ఉన్నాయి, బట్ మ్యాథ్స్ నాకు రాలే. సో హూ డోంట్ నో గైస్, నా స్కోర్ 10th వచ్చేసి 92%. అండ్ యా అట్ లాస్ట్ మార్క్స్ సజెస్ట్ నెంబర్స్ రైట్. సో స్ట్రైట్ లైన్స్ అంట ఏదో చాప్టర్ అసలు ఎందుకు గీస్తారు కానీ ఈడెందుకు గీసాడో నాకు ఎందుకు అసలు జీవితం ఎందుకు పనికి వస్తే నాకు అర్థం కావట్లేదు గైస్. ఎవరైనా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ చూస్తుంటే ప్లీజ్ దయచేసి నాకు క్షమించండి. ఓకేనా, జస్ట్ జోకింగ్, నాట్ జస్ట్ జోకింగ్ గైస్. ఓకే ఏదో చేస్తున్నారు గైస్, చూద్దాం. ఓకే బట్ ఫర్ ద సేక్ ఆఫ్ నేమ్ వీఆర్ చదువుకుంటున్నాం అనమాట. ఇవన్నీ ఫార్ములాస్ ఉన్నాయి. ఓకే మీకు తెలియకపోవచ్చు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడు దాకా అయితే నాకు ఏం రాలే. స్ట్రైట్ లైన్స్ అయితే ఒక చాప్టర్ ఉంది మాకు 11th క్లాస్లో. ఆ చాప్టర్లో సగం వచ్చింది, నాకు సగం కూడా రాలేదు. ఒక 25% అయితే నాకు వచ్చు. ఇంకా రేపు రేపు వీక్లీ టెస్ట్ అయితే ఉంది. మరి చూద్దాం రేపటికల్లా కవర్ చేయగలుగుతామో కవర్ చేయలేమో. అదే అండ్ దెర్ ఈస్ అ సింగిల్ నైట్ అండ్ 1 hour, మినిమం 2 hours అయితే ఉండేది. ఇప్పుడు లెట్స్ గెట్ స్టార్టెడ్ గైస్. టైం అయితే 8 వచ్చింది. సో కాసేపు మ్యాథ్స్ చేసాం అనమాట. 2-3 పేజీలు, 6 పేజీలు అయితే చేసాం. సో ఇంకా మమ్మీ అయితే అక్కడ పూజ చేసుకుంటుంది గైస్. హాయ్ అమ్మా, హాయ్ చెప్పమ్మా, హాయ్. మమ్మీ పూజలో ఉంది కదా, సో ఏం మాట్లాడలే. సో గైస్ చిన్న బ్రేక్ అయితే అటు తిరిగి వచ్చాం ఇంటి మొత్తం. అగైన్ లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇన్ టు దిస్ స్టఫ్. గైస్ ఇక్కడ ఏమైంది చూడండి, ఇందా నుంచి దీని లోపల వేడి వాటర్ అయితే ఉన్నాయి. ఒక గంట అయినట్టు ఉన్నాయి. 7 o'clock మనం పుట్టాం కదా. అయినా సరే నేను మూత తీసి ఉంచితే కొంచెం అంతే ఆవిరికి బయటకి వెళ్ళిపోద్దేమో, కొంచెం కూలింగ్ అవుతాయేమో అనుకున్నా. బట్ ద రిజల్ట్స్ ఆర్ అమేజింగ్ గైస్. దీని లోపల ఇంకా ఆ వేడి అయితే అట్టే ఉంది. అసలు తాగుతుంటే వేడిగా ఉన్నాయి. బయట పట్టుకుని చూస్తుంటే వేడిగా అనిపిస్తుందా. ద పవర్ ఆఫ్ మిల్టన్ గైస్. మిల్టన్ మీరు కొనుక్కోవాలనుకుంటే ఇదే కొనుక్కోండి. అసలు ఇది ఏది కొనుక్కోవద్దు, బెస్ట్ బాటిల్. సో గైస్ ఇప్పుడైతే చాలా సేపు చదివాం అనమాట. సో మ్యాథ్స్ ఫిజిక్స్ అయితే అయిపోయింది అనమాట. ఇంకా కెమిస్ట్రీ అయితే చదువుతుంది. రేపు పొద్దున చదువుతాం, బాగా ఫుల్ ఓవర్లోడ్ అవుతుంది.
సో ఇప్పుడైతే మనం బయటికి వెళ్ళిపోతున్నాం. కొంచెం టైం అయితే 9 అయింది, బట్ వీఆర్ గోయింగ్ అవుట్. ఇట్స్ మజా వచ్చింది ఇప్పుడు నైట్ టైం సూపర్ ఉంటుంది గైస్. బయటికి వెళ్ళి ఏదైనా తింటే తెచ్చుకోబోతుంది. లెట్స్ గో గైస్. ఇక్కడ హన్సీ నుంచి అడుగుతుంది నా మీద, నన్ను చూపి అని. చూపిస్తా బాగుందా? ఓకే చూసుకో. బండి మీద కూర్చుంది, నువ్వే వేసి మళ్ళీ అంటుంది. ఏటీఎం లేదు వచ్చాం. సో ఇక్కడ డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాం మళ్ళీ. గైస్ ఫైనల్లీ మనం బ్యాంక్ నుంచి వచ్చాం అదే ఏటీఎం నుంచి. సో ఇక్కడ విజయనగరంకి వెళ్ళి బాగుంది హన్సీ. ఇంకా యా గైస్ బాగా ట్రాఫిక్ అయితే ఉంది. లెట్స్ గో. మనం ఇంగ్లీష్ బుక్స్ అయితే కొనలేదు అనమాట ఎప్పటి నుంచో. సో ఇంగ్లీష్ బుక్స్ అయితే కొనేసాం ఆ షాప్ నుంచి, బుక్ షాప్ నుంచి. సో ఇప్పుడు లెట్స్ గో గైస్, వెళ్తున్నాం అనమాట. ఇంకా డిన్నర్ అయితే చేయలే. అంకుల్ ఒక పూరి ఒక చపాతి. పూరి లేదమ్మా, సరే 2 ప్లేట్ చపాతీ ఇచ్చాను. సో గైస్ ఇప్పుడైతే మనం 2 చపాతీస్ ఆర్డర్ చేసాం అనమాట. సో యా ఇక్కడైతే లెట్స్ గో గైస్, లెట్స్ ఈట్ అండ్ హ్యావ్ కంప్లీట్. అయితే పార్సల్ చేసుకున్నాం, ఇంకా వెళ్ళిపోతున్నాం. లెట్స్ గో గైస్ టు హోమ్. ఫైనల్లీ మన ఇంటికి వచ్చాం. యా సో లెట్స్ ఈట్ ద డిన్నర్ అండ్ కంప్లీట్ ద డే గైస్. బాక్స్ దిస్ గైస్. ఇంక అనమాట వస్తుంది. దీనిలో అయితే ఒక కూర ఇస్తున్నాడు అండ్ 1 ఆనియన్ అండ్ దిస్ నిమ్మకాయ అండ్ a single roti which cost 45 rupees. My god guys, ఇప్పుడు అయితే మనం రివ్యూ చేయబోతున్నాం. ద రోటీ అండ్ ద రోటీ సో గైస్ కొంచెం స్పైసీ ఉంది. సో ఎస్ ఇట్స్ గుడ్, బట్ 45 రూపీస్ అయితే వర్త్ అవ్వదు. 30 రూపీస్ అయితే ఓకే బాగుండే, ఓకే బట్ ఇట్స్ గుడ్ గైస్. సో గైస్ ఇదన్నమాట మన వీడియో అండ్ దిస్ ఈస్ ఇంట్రెస్టింగ్. ఇఫ్ యూ లైక్ ఇట్ గైస్ డూ సబ్స్క్రైబ్. యా ఎస్ చాలా మంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయట్లే. యా అవర్ వీడియోస్ ఆర్ గెటింగ్ వ్యూస్, దే ఆర్ గెటింగ్ అటెన్షన్ గైస్. కానీ చాలా మంది సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ అయితే వచ్చింది ఓకేనా. సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. సో చూస్తున్నాం కదా టైం అసలు కుదరట్లే, బట్ ఆల్సో నేను వీడియో చూస్తున్నా. ఐఎమ్ వెరీ ఏదో ఒకట్లే మన ఎందుకు. సో యా గైస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ టైం అసలు దొరకలేదు, బట్ ఆల్సో వీడియోస్ తీయాల్సింది. వీడియోస్ తీయాలనే ఒక ఎంజాయ్మెంట్తో తీస్తున్నాను అనమాట. సో జస్ట్ గైస్ మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. అప్పటి వరకు స్టే సేఫ్, స్టే కనెక్టెడ్. బాయ్ బాయ్. హే వెయిట్ మర్చిపోయాము చెప్పటం. జై శ్రీకృష్ణ. గైస్ గుండెకి నూనె రాపించుకుంటున్నాను నేను.